నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. గత 15 రోజులుగా అసెంబ్లీలో బిజీగా ఉన్నటువంటి మంత్రివర్గము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇక తెలంగాణ నుంచి అమెరికా పర్యటనకు దాదాపు 12 రోజుల పర్యటన ఉండబోతుంది. అందరికీ తెలిసిందే. ఈ 12 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీగా ఉన్నారు. అమెరికా వేదికగా ఇక ప్రవాస భారతీయుల్ని కలుస్తా ఉన్నారు. ఎన్ఆర్ఐలతో వరుసగా భేటీ అవుతా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వం నుంచి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి, ఖచ్చితంగా తెలంగాణను మనము అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ అభివృద్ధిలో ఇక ప్రవాస భారతీయుల పాత్ర ఉండాలి, ఎన్ఆర్ఐగా మీరు అమెరికాలో సెటిల్ అవ్వడం కాదు, ఇక మన తెలంగాణకు మీరు పుట్టిన నేలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఆ దిశగా మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క తోడ్పాటు ఖచ్చితంగా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలంటూ ప్రవాస భారతీయులకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హితబోధం చేసినట్టు తెలుస్తోంది. అక్కడ అనేక కీలక ప్రకటనలు కూడా చేసినట్టు మనకు అనిపిస్తా ఉంది. ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర ఇక రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా ప్రవాస భారతీయుల ముందు ఆ ప్రకటన చేశారు. మరో ప్రకటన ఇక గద్దర్ ఏదైతే యుద్ధ నౌక గద్దర్ మొదటి వర్ధంతి రేపు కాబట్టి ఇక గద్దర్ మొదటి వర్ధంతికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా వేదికగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు కీలక ప్రకటనలతో పాటు రేవంత్ రెడ్డి గారు దాదాపు ఆగస్టు 14న హైదరాబాద్కు చేరుకుంటారు. ఈ ఆగస్టు 14న హైదరాబాద్కు చేరుకునే లోపు ఇంకొన్ని ప్రకటనలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, ఎప్పుడు పిసిసి చీఫ్ నియామకం ఉండబోతుంది, ఎప్పుడు మిగిలిన కార్పొరేషన్ పదవులకు సంబంధించి అనౌన్స్మెంట్ ఉండబోతున్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇంటర్నల్ గా ఈయననే ఇక పిసిసి చీఫ్ వీళ్ళే మంత్రివర్గంలో అడుగుపెట్టే నాయకులంటూ ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు పిసిసి చీఫ్ ఎవరిని నియమించబోతున్నారు, మంత్రివర్గంలో ఎవరు అడుగుపెట్టబోతున్నారు, కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులు కాబోతున్నటువంటి చర్చ ఇంటర్నల్ గా తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే చెక్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా వేదికగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్ రేసులో ఉన్నటువంటి ఆ నాయకులంతా కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్తో వరుసగా వాళ్ళ చుట్టూ రౌండ్స్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పిసిసి పదవి మాకే ఇవ్వాలంటూ కూడా ఎవరికి వాళ్ళు ఇక ఉన్నత స్థాయిలో వాళ్ళ సర్కిల్లో హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్టయితే కొంత సమాచారం అందుతుంది. ఇప్పటికీ మొదటి నుంచి అనేక పేర్లు వచ్చినాయి. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడే పిసిసి చీఫ్ కాబోతున్నారంటూ ఒక వార్త వస్తే మరో వార్త మధు యాష్కి గౌడ్ పిసిసి చీఫ్ అంటూ వార్త వచ్చింది. తర్వాత సీతక్క పేరు ఇక పిసిసి చీఫ్ గా కాబోతున్నటువంటి వార్త. అనంతరం బలరాం నాయక్ ఖచ్చితంగా పిసిసి చీఫ్ కాబోతున్నారు, అదృష్టం వరించబోతున్నటువంటి వార్త. తాజాగా ఇక సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఇక ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ పిసిసి రేసులో ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి రాగానే సంపత్ కుమార్ పేరును ప్రకటించబోతున్నటువంటి వార్త ప్రస్తుతం మళ్ళీ చక్కర్లు కొడుతోంది. అంటే అనేక వార్తా కథనాలు వచ్చినప్పటికీ మాత్రము రేవంత్ రెడ్డి మైండ్లో ఫిక్స్ అయిపోయిండు. ఖచ్చితంగా పిసిసి చీఫ్ ఎవరు అనేది హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఆఫ్టర్ 15 ఆగస్టు తర్వాత ఖచ్చితంగా పిసిసి ఆ పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా మిగిలినటువంటి ఆరు మంది మంత్రులకు అవకాశం దక్కబోతుంది. మంత్రివర్గంలో 6లో మొదటగా 4గురికి అవకాశం ఇచ్చి అనంతరం మరో 2కి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. సో ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు నిజంగా కష్టపడ్డరు, రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడాలి, ఎవరికి పదవులు ఇస్తే పంచాయతీ ఎన్నికల్లో ఇక పార్టీ ప్రచారం పెరగబోతుంది, పార్టీ బలపడబోతుంది అన్నటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టు ఇక అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తోంది. సో పంచాయతీ ఎన్నికల కంటే ముందు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతర జిల్లా స్థాయి ఇక పదవులను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టబోతున్నట్టు కొంత సమాచారం అందుతుంది. ఏది ఏమైనా అమెరికా వేదికగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకము, కార్పొరేషన్ చైర్మన్ల
నియామకము ఉండబోతున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. ఇటు 15 ఆగస్టు తర్వాత అనేటువంటి వార్తలు కొన్ని వస్తూ ఉన్నాయి. అంతకుముందే ఇక అమెరికా వేదికగా అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మాత్రము తొలి వెలుగు మనకున్న సమాచారం మాత్రం పక్కా అమెరికా పర్యటన తర్వాతనే ఖచ్చితంగా ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మొదటి నుంచి మనం చెప్తా ఉన్నాము, స్కిల్ యూనివర్సిటీ ఏదైతే కొంత ప్రైవేటు కొంత ప్రభుత్వం ఈ 2 తోడ్పాటుతో స్కిల్ యూనివర్సిటీని తెలంగాణలో ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం ముగిసింది. భవిష్యత్తులో తెలంగాణలో యువతకు మెరుగైనటువంటి విద్యను కావచ్చు, మెరుగైనటువంటి భవిష్యత్తును అందించడానికి వాళ్లకు అనేక రంగాల్లో వాళ్ళను మెరుగుపరచడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇక ఆనంద్ మహేంద్ర కంపెనీకి సంబంధించి ఇక ఆయనకున్నటువంటి అగ్ర టాలెంట్ కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి డబ్బులతో కావచ్చు, ఈ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి. ఆనంద్ మహేంద్ర అయితే దేశ విదేశాలను కూడా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆనంద్ మహేంద్రను స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా నియమిస్తే బాగుంటుందన్నటువంటి ఒపీనియన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్రను ఆయన పేరునైతే అమెరికా వేదికగా ప్రవాస భారతీయుల ముందు ప్రకటించారు. సో మరోవైపు గద్దర్ మొదటి వర్ధంతికి సంబంధించి ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రేపు గద్దర్కు సంబంధించినటువంటి మొదటి వర్ధంతి వేడుకలు ఎలా ఉండబోతున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అన్ని రకాల ఆదేశాలు వచ్చినాయి. పూర్తి స్థాయిలో ఎంతవరకు గద్దర్ వర్ధంతి ఎలా చేయాలన్నటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. సో ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 12 రోజుల పర్యటనలో 12 రోజుల పర్యటనలో ఖచ్చితంగా అనేక ప్రకటనలు ఉంటాయనేటువంటి సమాచారం అయితే అందుతుంది. సో చూద్దాం మరి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహేంద్ర అంటూ ఒక ప్రకటన, గద్దర్ వర్ధనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ఆదేశాలకు ఒక ప్రకటన అయితే మరి భవిష్యత్తులో ఇంకెలాంటి ప్రకటనలు రాబోతున్నాయి, ఆ ప్రకటనలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ప్రకటనలతో తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల, తెలంగాణ విద్యా వైద్యం నిరుద్యోగులకు ఏమైనా తీపి కబురు చెప్పబోతున్నారా, ఎటువంటి అంశాలని ఎటువంటి కీలక నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారటువంటి ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. సో చూద్దాం రేవంత్ రెడ్డి తీసుకోబోయినటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి. అసలు రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా మరి ఇప్పటికే పెట్టుబడులకు శ్రీకారం చుట్టిండు. గతంలో 39,000 కోట్ల రూపాయల పెట్టుబడులు డల్లాస్ ఇతరితర వేదికగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ 12 రోజుల పర్యటనలో ఎంతవరకు పెట్టుబడులు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు 59,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురాబోతున్నటువంటి ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ 12 రోజుల పర్యటనలో ఎంత పెట్టుబడులు తీసుకురాబోతున్నారు, మరి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి కృషి చేయబోతున్నారు భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.